వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. సూర్యాపేటలో భారీ ప్రదర్శన నిర్వహించిన సిపిఎం నాయకులు. ప్రజా సమస్యలపై ఉద్యమించి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నారాయణ. డీటెయిల్స్ చూస్తే ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారవణే సియాచిన్లో పర్యటించారు. అక్కడ ఆయన సైనికులతో ముచ్చటించారు. వారికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వాతావరణం సరిగా లేని కారణంగా జనవరి మొదటి వారం పర్యటనను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. సియాచిన్కు ఆర్మీ చీఫ్గా మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. సియాచిన్లో విధులు నిర్వర్తించడం అంటే చాలా క్లిష్టమైన అంశమని, ఇక్కడ అన్ని ప్రతికూల పరిస్థితులే ఉంటాయన్నారు. దుస్తులు, రేషన్తో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు నరసింహులు, రామాంజనేయులు, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, అఖిల భారత ప్రజాతంత్రవాదులు సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఖాజా మొహద్దీన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అయ్యేంత వరకు పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తూ జీఎస్టీ, రాయల్టీ తదితర అన్ని రకాల పన్నులను మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఓకేనా? ఓకే, కంటిన్యూ చెప్పేసి కంటిన్యూ. ముందుగా అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ కర్నూలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము
రాయలసీమలో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని రాయలసీమ ప్రజలు ఎంచుకునేటువంటి హక్కును ఈరోజు పాలక ప్రతిపక్షాలు అందరూ కాలరాయడమే కాకుండా 2014లో కూడా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాన్ని శ్రీబాగ్ ఒప్పందానికి ఉడబడి కట్టుబడి రాయలసీమ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. కానీ నాడు రాయలసీమ ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. నేడు కూడా రాయలసీమ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను విశాఖలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే కర్నూలులో ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వానికంటే ఎంతో కొంత మేలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామన్నారు. కాబట్టి దీన్ని కేవలం మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా కోరిక, మా హక్కు పూర్తి స్థాయి రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఏదైతే రాజధానిలో జరిగేటువంటి ప్రతి పని కూడా మా రాయలసీమ ప్రాంతంలో జరిగే విధంగా మినీ సెక్రటరియట్ను, అసెంబ్లీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పేసి ఈరోజు దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో నామినేషన్ కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు. అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏంది వీళ్ళంతా గుంపు గుంపు? నామినేషన్ ఫైలింగ్ సందర్భంగా ఈరోజు కౌంటింగ్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైనా బందోబస్తు, ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా, రేపు ఫైనల్ డే ఉంటుంది, ఎక్కువ మంది క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది, అది కూడా పార్టీ డిక్లేర్ చేసేటువంటి క్యాండిడేట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బందోబస్తు ఇప్పుడున్నది సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదని దాని గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఎలా ఉంటుందని చెప్తే రేపు కొంచెం ఎక్కువ నామినేషన్ ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. దాని విషయమే రేపు ఇంకా కొంచెం ఎక్కువ బందోబస్తు పెట్టడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ ఎలక్షన్ నేపథ్యంలో చెక్ పోస్ట్కి సంబంధించింది కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఏమని ఈ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అంతా అయిపోయిన తర్వాత చెక్ పోస్టులు ఉంటున్నాయి. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఎస్ఎస్టీ ఆల్రెడీ స్టార్టెడ్. అవి సూర్యాపేటలో ప్రజా సమస్యలపై ఉద్యమించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఎం మున్సిపల్ అభ్యర్థులు జ్యోతి, భాగ్యమ్మ, షేక్ సైదులు నామినేషన్లు వేసిన సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. కమ్యూనిస్టులు గెలవడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, నిజాయితీగా పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ పర్వం కొనసాగుతోంది. 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగుల స్రవంతి, ఇతర వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఫరానా బేగం, ముంతాజ్ బేగం నామినేషన్లు వేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్ శాలిని నామినేషన్ను దాఖలు చేశారు.
నేను బండ్లగూడ జాగీర్ 18th వార్డు నుండి బీసీ లేడీగా రిజర్వ్ అయినందుకు ఇక్కడ నుండి వేస్తున్నాను. ఏ పార్టీ నుండి వేస్తున్నారమ్మా మీరు? కాంగ్రెస్ పార్టీ నుంచి వేస్తున్నాను. మా వారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నందువలన ఆల్రెడీ డిప్యూటీ సర్పంచ్ చేసింది కిస్మత్పూర్కి. మా తోటికోడలు కూడా సర్పంచ్ లేడీ పదవి వచ్చినందున ఆమె కూడా సర్పంచ్ చేసింది. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రజలందరూ నాకు ఓటు వేసి సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన కోరుకుంటున్నాను. मेरा नाम चांद पाशा है, बल्लावड़ा जागीर से बात कर रही हूँ। मैं बल्लावड़ा म्यूनसिपल जागीर म्यूनसिपल से बात कर रहा हूँ। हम इंडिपेंडेंट से डाल रहे हैं, हमारा TRS से देते बोल के धोखा दे दिया लास्ट टाइम में। हम इंडिपेंडेंट से डाल रहे हैं, सो पब्लिक हमारे को 7 वार्ड 6 वार्ड से डाल रहे हैं। सब आवाम हमारे को वोटा डाल के जिताते बोल के गुजारिश कर रहे हैं। अच्छा, कितने साल से TRS पार्टी में काम करे आप? स्टार्टिंग 2000 फाउंडर है जी। बीच में मैडम के साथ थे, सविता इंदर रेड्डी थे, उनके साथ है हम ज़माने से। अब MLA साहब के तरफ अब उनके इंचार्ज है बोलते उनसे हम ये तरह तो देते बोलते एंड टाइम पे यहाँ महेंद्र गढ़ बोलते हैं उनको एक होना कहते उनकी बीबी को एक होना बोलते 2 टिकटा लेके हमारे कैंसिल कर दिया हम इंडिपेंडेंट डाल दिया। आप क्या पोस्ट था आपका TRS पार्टी में? मैं तो कुछ में वर्कर के हिसाब से थे। अच्छा, किधर के रहने वाले हैं? बल्लावड़ा जागीर गाँव ओल्ड विलेज। हम 6 वार्ड से फरजाना बेगम डाले, 7 वार्ड से मुमताज़ बेगम डाले। ये सल सिटी PLT कॉलोनी वो सब आता। हम सब आवाम से रिक्वेस्ट है वोट से वोटा डाल के हमारे को जिताते रहते रिक्वेस्ट है। నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, దేవరకొండ RDO లింగ్యానాయక్ పరిశీలించారు. అక్కడ అయిపోగానే తెలుస్తారు. ఒకటి బ్యాంక్లో టోకెన్ నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రతి పౌరుడికి చేరాలని, అందుకు అధికారులు, గ్రామ మండల స్థాయి నాయకులు కృషి చేయాలని కోరారు. అధికారులు, గ్రామ సర్పంచులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు, MRO, MPDO, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. కర్తవ్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది అని ప్రతి పథకం గురించి ప్రతిష్టాత్మకంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అంత ఒకెత్తైతే గ్రామాలకు వచ్చినటువంటి స్థితిని చూసిన తర్వాత బాధ అనిపించింది. మేము చెప్పడం స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చింది కాబట్టి
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు. మనం ఊర్లో వాడే వాడుక భాష తాను వాడుతాడు, వాళ్ళు అమెరికాలో మాట్లాడే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. మా మాదిరిగా గ్రామాల్లో ఉండేటువంటి సమస్యల విషయంలో వారికి ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ పల్లె ప్రగతి ప్రణాళికను రూపొందించి దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలి. తద్వారా ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉంటారు, అధికారులు ప్రజల్లో ఉంటారు, ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో నూతనంగా ఈ పథకాలను ప్రవేశపెడితే నాకు తెలిసి సర్పంచ్లను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎంపీటీసీలకు కూడా ఎక్కడికి వెళ్ళినా పల్లె ప్రగతిలో గమనించిన పోటీ తత్వాన్ని ప్రదర్శించింది. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి పోటీ, ఏదైతే స్పోర్ట్స్ పని స్పిరిట్ ప్రదర్శించి మా గ్రామం అభివృద్ధి జరగాలంటే మా గ్రామం అభివృద్ధి జరగాలన్నట్టుగా పోటీ పడి పనిచేసింది. తర్వాత ఈ 10 రోజుల ఈ పల్లె ప్రగతిలో కూడా అప్పుడున్నటువంటి స్పిరిట్ కనిపించలేదు, కానీ పని నడుస్తుంది. ప్రజాప్రతినిధుల శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఇస్తే మేము రాము అది అనేది బాగుండదు. అది నేను ఇటువంటి దాన్ని కూడా నేను కూడా ఖండిస్తా. భవిష్యత్తులో ఇంకేంటంటే అంటే గతంలో నాకు ఉన్నటువంటి అనుభవం అంటే ఇక్కడ ఉన్నటువంటి అది ఏ ఊళ్ళో ఏముంది, ఏ మూలలో ఎక్కడ ఉంది అనేటువంటి విషయాలపైన మీకు తెలుసు. ఇప్పుడు కూడా సాగునీటి విషయంలో ఈ తూర్పు ఆ గ్రామాలు మన అదే పిలవెళ్ళే రాయచేడు ఐవాళ్ళపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది టెండర్లు పిలిచేటువంటి అది ఈఎన్సీ అప్రూవల్ అయిపోతే టెండర్ పిలుస్తారు. అది ఆయనకు తెలియకుండా నేను మాట్లాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన మాట్లాడుతున్నా. ఇలాంటి ప్రతిసారి ఎమ్మెల్యే మనని చెప్పితే అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకుంటే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉపృత మండలము నెంబర్ 1 మండలంగా అయిపోయింది. అది పంటల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ. హైదరాబాద్ రాయదుర్గం ఐకియా షోరూం సమీపంలో సెల్ టవర్ దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడడంతో అటుగా వెళుతున్న వారు ఆందోళనకు గురయ్యారు. హలో, నేను బయట మళ్ళీ నేను ఇప్పుడు బయట ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాను. నేనే చెప్తాను. అసలే కలుస్తుంది అప్పటి నుంచి. మంచిర్యాల జిల్లాలో శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తనయులు విజిత్ రావు స్థానిక నాయకుల తోడుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షెట్టిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. లక్షెట్టిపేట అభివృద్ధిపైన అవగాహన లేని నాయకులు ఎన్నో మాట్లాడతారని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకునికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. మూడు వారు Yeah.
లక్షట్పేట్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీ దివాకర్ రావు గారి చొరవతో ఈ పట్టణాన్ని బాగా డెవలప్ చేయాలి, తక్కువ కాలంలో ఎక్కువ నిధులు తీసుకురావాలి, స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలని ఒక ఆశతో ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీ చేసిన దివాకర్ రావు గారు ఈ మున్సిపల్ మొట్టమొదటి లక్షట్పేట్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో మేము ఒక మంచి ఆలోచనతో ప్రజల ముందుకు పోతున్నాం. ఆలోచన ఏంటంటే ప్రజల్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారినే అభ్యర్థిగా ఈ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వారి ముందు ఉంచిపోతున్నాం. ఈ నియోజకవర్గంలో చూసినట్టయితే 2014లో నేను హైదరాబాద్ నుంచి బస్సులు వస్తున్నా. నా వెనక సీట్ ఉన్న వాళ్ళు బహుశా వారికి తెలియదేమో నేను దివాకర్ గారు అబ్బాయి అని. వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణ ఈరోజు ఒకసారి మీకు చెప్పాలి. వారు ఆ రోజు ఏమన్నారంటే నాకు దివాకర్ రావు కోట అయిపోద్ది అవుతుంది, కానీ టీఆర్ఎస్ పార్టీ కోట అయిపోద్ది అవుతుంది. ఈసారేమో కాంగ్రెస్లో ఉండే, నాకుండేమో తెలంగాణ అని కొట్టుకోబట్టే. ఏందిరా నా పరిస్థితి, మరి అమ్మన్న టైం అనన్నా నాన్నని టైం అనన్నా అని వాళ్ళు చర్చించుకుంటారు. తర్వాత దివాకర్ రావు గారికి వచ్చి ఆ విషయం చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే మాట, నాయకుడు అంటే దివాకర్ రావు, పార్టీ అంటే టీఆర్ఎస్. ఏమైంది 2014లో ఆ దేవుని దయ వల్ల టీఆర్ఎస్ పార్టీ నుంచి పిలిపొచ్చింది, దివాకర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినరు. ప్రజలు ఏది కోరుకున్నారు, టీఆర్ఎస్ పార్టీని కోరుకున్నారు, దివాకర్ రావు గారు కోరుకున్నారు. బ్రహ్మాండ మెజార్టీ 60,000 మెజార్టీ ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఒక సాధారణ ఎన్నికల్లో అంత మెజార్టీ చరిత్రలో లేదు, రాదు. అది జరిగింది. పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రెండవ రోజు అధిక మొత్తంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకటలక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ అభ్యర్థి కోకల ప్రభావతి సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఈరోజు మన మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డి గారు మరి ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టిన రోజు మరి ఆమె కార్యకర్తలు నింపినటువంటి చైతన్యం, ఎమ్మెల్యే గారు నింపినటువంటి సంతోషం వాళ్ళందరికీ కూడా తెలుసు. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా మంత్రి గారి సారథ్యంలో మరి సబితా ఇంద్రెడ్డి గారి నాయకత్వం లోపల ఆమె ఇక్కడ ఖచ్చితంగా అందరికీ ఇప్పుడే కాదు గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంద్రారెడ్డి కుటుంబం నుంచి ఈరోజు సబితా ఇంద్రెడ్డి వికారాబాద్లో పట్టున మంత్రి ఎవరంటే సబితా ఇంద్రెడ్డి. కాబట్టి ఆమె ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఖచ్చితంగా సబితా ఇంద్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తారు, గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఈరోజు వికారాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్, లింగాల మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోనేటి తిరుపతయ్య కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా 5 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డ్ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే శ్మశాన వాటికలో దహన వాటిక, నీరు, భవనాల వసతులు నిర్మాణాల కొరకై పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పురాతన నిజాం కాలంలోని జైలు భవనాన్ని పార్కుగా ఆధునీకరణ పనులు ప్రారంభించామని తెలిపారు. మీరేం చేయాలి 20,000 దీంట్లో ఒక భాగానికి ఈ పక్క పట్టిన మంచిగా
ప్లేసుల్లో అట్లా కట్టుకుంటే ఇట్లా కట్టుకుంటే తక్కువ ప్లేస్ ఒక 1/2 ఎకరా పోయింది, అట్లా 1/2 ఎకరా పోయింది. ఈ స్కూల్ యాజమాన్యము హెడ్ మాస్టర్ గారు ఉండి 600 మంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్ లాట్రిన్స్ లేవు కనుక ఇబ్బంది అవుతుంది అంటే అట్టి విషయాన్ని నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే ఉండి పిల్లలకు ఇబ్బంది లేకుండా బాత్రూమ్లు 10-15 కట్టించమని చెప్పిండు. అదే కట్టిస్తున్నాం. ఇప్పుడు మన జీపీ ఫండ్ నుంచే దాంట్లో ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటే కట్టిస్తున్నాను. నేను కూడా కట్టించి పిల్లలది ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో మెటీరియల్ కూడా వేయించి దాని త్వరలో 10-12 రోజులలో దాన్ని క్లోజ్ చేయించేస్తా. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్ అధికారులు ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. డబ్బుల కోసం వెళ్లిన ప్రజలపై అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చెల్లించిన డీడీలకు ఖాతాదారు బుక్ మీద ప్రింట్ ఇవ్వడం లేదు. ఈ ఘటనపై ఓ వ్యక్తి ప్రశ్నించగా దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. కింద సర్వీస్ చచ్చిపోతాడు ఇంట్లో మంచి మానవత్వం లేదు నీకు. మానవత్వంలోనే ఈ రకం మాట్లాడు. నిన్న ఒక ఆఫీసర్ తోటి మరి ఒక రైతుతో మాట్లాడే అధికారం లేదు నీకు. ఏం టైము ఎన్ని రోజులు అక్కడ టైం నీకు? కెమెరా ఆన్ చేయి, కెమెరా ఆన్ చేయి. నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతూ కాదు. ఏదక్కడ తీద్దాం. నువ్వు మినిస్టర్ దాకా పోతాడు, పోదాం నడు. నువ్వు ఎడుకుతావు ఏ బాను నా ఫ్రెండ్ దేవరా సిటీ దాకా పక్క జరుగు తీసేయడానికి తీస్తారు. మేనేజర్ దగ్గర ఉన్నాడు పోదా నడు. 3 రోజుల నుంచి ఇది అకౌంట్ బుక్ మీద పట్టది కూడా వస్తున్నా సార్. 3 రోజులు ప్రింట్ ఏమైంది సార్? 3 రోజుల నుంచి నువ్వు అయితే ఏమి చేస్తున్నావు? నీకేమున్నది? ఏ టైం కాదు 3 రోజులు పట్టది కూడా వస్తున్నా. కరెంటు డీడీ కోసం నేను కట్టది. కరెంటు డీడీ నీకు ఇంట్లోకి ఇవ్వమంటున్నా. కరెంటు డీడీ అలా నువ్వు ఇల్లు కాదు. అన్నంత బ్యాంకు లేదు అనుకున్నావుగా. ఇక వేరే బ్యాంకు లేవా? నీది ఒక్కటే బ్యాంకు ఉంది అనుకున్నావా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. సూర్యాపేటలో భారీ ప్రదర్శన నిర్వహించిన సిపిఎం నాయకులు. ప్రజా సమస్యలపై ఉద్యమించి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.